ఏలూరు రేంజ్ పరిధిలో అత్యధిక బైక్లను కృష్ణా జిల్లా కంకిపాడు పోలీసులు రికవరీ చేశారు. ఈ నేపథ్యంలో ఎస్పీ గంగాధర్రావు మాట్లాడుతూ 5 జిల్లాల పరిధిలో అంతరాష్ట్ర బైక్ దొంగలను అరెస్ట్ చేసినట్లు వివరించారు. చెడు వ్యసనాలకు బానిసై కృష్ణా జిల్లాకు చెందిన మహమ్మద్ రిజ్వాన్, కేసన సురేష్, షేక్ ఇబ్రహీం, కోలా కృష్ణారావు ముఠాగా ఏర్పడి కళ్యాణ మండపాలు, గుడులు, మసీద్ల దగ్గర పార్క్ చేసిన బైక్లను టార్గెట్ చేసి దొంగిలిస్తున్నారని తెలిపారు. వీరి వద్ద నుండి సుమారు 15 లక్షల విలువ చేసే 50 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. మనం ఈరోజు కంకిపాడు పోలీస్ స్టేషన్లో 50 ద్విచక్ర వాహనాల యొక్క కేసు అంటే రికవరీ, అలాగే దానిలోని ఒక 4 ముద్దాయిల్ని ఈరోజు మనం అరెస్ట్ చూపిస్తూ ఉన్నాము. ఈ యొక్క కేసు మనం పూర్వపరాల్లోకి వెళ్ళినట్లయితే ఏప్రిల్ 25వ తేదీన మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో జియావుల్ రహమాన్ మహమ్మద్ అనే వ్యక్తి ఈడ్పుగల్లు మసీదులో నమాజ్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసరికి అతను బండి పెట్టి లోపలికి వెళ్ళి నమాజ్ చేసుకుని బయటకు వచ్చేసరికి బండి మాయమైపోయింది. దాని మీద ఆయన ఒక కంప్లైంట్ కూడా ఇచ్చారు. దాన్ని ఇమ్మీడియట్గా మన కంకిపాడు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 127/2025లో మనం ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దాని మీదట ఈ కేసు దర్యాప్తులో భాగంగా అలాగే ఇదే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మన సబ్ ఇన్స్పెక్టర్ గారు సందీప్ గారు, వారి యొక్క సహచరుడు తాతాచారులు, అట్లాగే హెడ్ కానిస్టేబుల్ కె చంద్రబాబు, అలాగే కానిస్టేబుల్ పిఎస్ఎన్ మూర్తి, అలాగే కానిస్టేబుల్ ఎస్డి బాజీబాబు, వీరు సిఐ అయినటువంటి మురళీకృష్ణ గారు, అట్లాగే సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ గన్నవరం అయినటువంటి సిహెచ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కేసుని ఛాలెంజింగ్గా తీసుకొని దీన్ని చాలా చాకచక్యంగా వాళ్ళని అదుపులో తీసుకోవడమే కాకుండా ఎవరైతే ఈ దొంగతనం చేశారో వారి నుంచి ఇంకా దాదాపు ఒక 49 వాహనాలు అదనంగా వీటిని చాలా తక్కువ సమయంలోనే వీటిని రికవరీ చేసి ఈ మొత్తం యొక్క గ్యాంగ్ని మనం ఈరోజు అరెస్ట్ చూపిస్తూ ఉన్నాము.